ఏమండో ఇది చూసారా, ఇది వామాకు ఎంత వచ్చిందో చూడండి. ఇదిగో ఎంత ఆకొచ్చింది. నేను జస్ట్ మా గ్రిల్కి ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టాను అనమాట. అక్కడక్కడ అది బాగా పొడవు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి ఇవాళ కోస్తే అసలు బుట్ట నిండిపోయిందనమాట. ఇది మామూలుగా మనం వామాకుతోటి బజ్జీలు అనుకుంటాము. నేను ఒకసారి అయితే టమాటాల్లో వేసి చట్నీ చేశాను, బాగుంది. స్మెల్ కానీ ఏమి లేదనమాట. అయితే సరేనని చెప్పేసి ఆకులు కూడా కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది కదా, మరీ నిండుగా వచ్చేసినాయి. అందుకని చెప్పేసి ఇంత ఆకు కోసాను అనమాట. సరే కోసాను కదా అని చెప్పి ఇదంతా నేను ఒక్కదాన్నే పచ్చడి చేసుకోలేను కదా, పక్కన ఆంటీ వాళ్ళకి కూడా ఇస్తాను. కొన్ని కొమ్మలు కూడా ఇదిగో ఇట్లా విరిచేసాను అనమాట. పొడవు ఎక్కువైపోతున్నాయి. పొడవు ఎక్కువైతే ఏంటంటే మళ్ళీ గాలికి ఇది అట్లా ఇరిగిపోతాయి కదా, ఎందుకంత బాధ అని చెప్పేసి నేనే ఇరగదీశాను ముందుగానే. మళ్ళీ ఒకవేళ ఎవరికన్నా ప్లేస్ ఉంటే ఈ నాటుకుంటేనే మళ్ళీ వచ్చేస్తాయి. నేను అలాగే చేశాను. నేను తెచ్చిపెట్టింది ఒక్క మొక్కే, కానీ దాన్ని ఇన్ని చాలా చేశాను అనమాట. ఒకటి పొడవు పెరగగానే ఇరగదీసి వేరే చోట పెట్టడం అట్లా. సో ఇప్పుడు తెగొచ్చాయి నాకైతే. నేను మా పక్కన ఆంటీ వాళ్ళకి కొంచెం కొంచెం ఆకిస్తానమాట. వాళ్ళని కూడా చెప్తాను పచ్చడి చేసుకుంటే బాగుంటుందని. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు బజ్జీలు వేసుకున్నా ఏం చేసుకున్నా. ఎందుకంటే మనం ఉంది కదా అని చెప్పేసి విపరీతంగా వాడటం కూడా అంత సేఫ్ కాదు కదా, మళ్ళీ వస్తాయి కావాలంటే. అందుకని తలా కొంచెం ఇద్దాం అనుకుంటున్నాను. మన వల్ల కొంచెం అది కూడా స్ప్రెడ్ అవుతుంది కదా, ఇలా పచ్చడి చేసుకోవచ్చు అని. మరి అంటే రెగ్యులర్గా ఎవరైనా చేస్తారో ఏమో, నాకైతే తెలీదు. నేనైతే ఊరికే ట్రై చేశాను. బజ్జీలు వేసుకుంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చడం వల్ల నాకు అంత ఇదిగా అనిపించలే. మరీ టూ ఆయిలీగా ఉంటే తినలేం కదా, అదన్నమాట. సో ఇంకొకళ్ళకి ఇచ్చాను అనుకోండి, నాకు సరిపోద్ది. ఇంత ఆకు సరిపోద్ది కదా, ఇంకొకళ్ళకి ఇచ్చేస్తాను. మీ ఇంట్లో కూడా ఉంటే పెంచుకోండి. ఇది మొన్న మాకు సిమెంట్ వర్క్ చేస్తున్నారనమాట. ఆ సిమెంట్ పడినట్టుంది, క్లీన్ చేస్తే పోతుందిలేండి నీళ్ళతో కడిగేస్తే. సో వామాకు పచ్చడి టమాటాతో పాటు కలిపి చేసుకుంటే బాగుంటుంది. మీ ఇంట్లో ఉంటే కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నా ఐడియా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.